అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ శిక్ష. రచయిత సిఎస్ లలిత గారు. ఇక కథలోకి వెళితే, రాత్రి నిశీది కలాపాలకు స్వాగతం పలుకుతూ జగతికి చీకటి ముసుగు కప్పింది. ఆ వీధిలో మసకమసకగా ఉన్న వీధి దీపాల వెలుతురులో పిట్టల కోసం మాటు వేసిన బోయవాణిలా రాత్రికి సుఖాన్ని అందించే ఆడదాని కోసం పచార్లు చేస్తూ ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు అతను. ఇంట్లో తెరిచి ఉన్న కిటికీలోంచి అతన్నే గమనిస్తున్నాను నేను. ఈ 6 సంవత్సరాల కాలంలో అతనిలో చెప్పుకోదగ్గ మార్పేమీ రాలేదు. కాస్త ఒళ్ళు చేశాడంతే. అయినా అతన్ని నేనెలా మర్చిపోగలను? చీకటి నీడల మాటున అతనికి శరీర సుఖాన్ని అందించానుగా. కానీ నన్ను మాత్రం అతను గుర్తుపట్టకపోవచ్చు. ఎందుకంటే ఆనాడు అతని దృష్టంతా అతని శరీర దాహం తీర్చుకోవడం మీదే ఉంది కాబట్టి. అయినా కాలం తెచ్చిన మార్పు వల్ల ఇప్పుడు నాలోనూ చాలా మార్పు వచ్చింది. ఆహారం లేక ఆ రోజుల్లో పీలగా ఎండిన శరీరంతో, కలతప్పిన శరీర ఛాయతో నా రూపం ఉండేది. అందులో 15 రోజుల నుంచి పట్టి పీడించిన జ్వరంతో నడవడానికి కూడా ఓపిక లేని స్థితిలో అతనికి ఆ రాత్రి శరీరాన్ని అప్పగించాను నేను. ఇప్పుడు కాస్త ఒళ్ళు చేసి దబ్బపండు ఛాయగా నిండుగా ఉన్న నన్ను అతను గుర్తుపట్టకపోవచ్చు. వీధిలో ఉన్న 6 అమ్మాయిలు బయటికి వెళ్ళిపోయారని తెలుసు నాకు. అతను అక్కడ ఎంతసేపు తచ్చాడినా ఈ రాత్రికి అతనికి అమ్మాయి దొరకదు. ఈ రాత్రి ఎలాగైనా సద్వినియోగపరుచుకోవాలి అన్న తలంపు నాలో కలిగింది. ఆ నిర్ణయానికి రాగానే పైకి లేచాను. గబగబా ముఖం కడుక్కొని సిల్కు చీర కట్టి పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకున్నాను. మల్లెలు తల నిండా తురుముకున్నాను. పెదవులకి లైట్గా లిప్స్టిక్ వేసుకొని బయటికొచ్చాను. వీధి చివర తచ్చాడుతున్న అతని వద్దకు నడిచాను. వస్తారా? మొదట నేనే అడిగాను. అందుకోసమే ఎదురు చూస్తున్న అతను రేటెంత అని అడిగాడు. నా రేటు చెప్పాను నేను. ఎక్కడికి వెళదాం? నా దగ్గరికి అడుగులు వేస్తూ అడిగాడు. మీ ఇష్టం అని చెప్పాను. ఇద్దరం వీధి మొదట్లోకి నడిచాం రిక్షా కోసం. అక్కడ కొనికిపాట్లు పడుతున్న రిక్షావాన్ని లేపి లాడ్జి పేరు చెప్పాడు. ఆ రాత్రికి సింగిల్ రూమ్ బుక్ చేశాడు. నీకు బీరా విస్కీనా అడిగాడు సర్వర్కు ఆర్డర్ తెలుపుతూ. విస్కీ అని చెప్పాను. 2 ఫుల్ బాటిల్స్ విస్కీ, సోడా, తినడానికి చికెన్ బిర్యానీ తెప్పించాడు. నన్ను అతను గుర్తుపట్టనట్లుంది. అయినా రోడ్డు ప్రక్కన ఓ రాత్రి శరీరంతో సుఖం పంచుకున్నంత మాత్రాన గుర్తుపెట్టుకోవాలని రూలేం లేదుగా. శరీరంలోని తపన తీరాక గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమూ లేదు కదా. మరి నాకెందుకు గుర్తున్నాడీ మనిషి? ఎందుకంటే 6 ఏళ్ల క్రితం అతనితో గడిపిన ఆ రాత్రిని నేను మర్చిపోలేను కాబట్టి. అవును, నేను మరచిపోలేను. అందుకే జన్మలో ఎక్కడ ఎవరితోనూ గడపని విధంగా జీవితాంతం గుర్తుంచుకునేలా ఈ అనుభవం అతని మనసు పొరల్లో శాశ్వతం అయ్యేలా చెయ్యాలి. 2 పెగ్గులు మాత్రం త్రాగాను నేను. అతను బాటిల్ ఖాళీ చేశాడు. తర్వాత పైకి లేచాడు. నా భుజంపై చేయి వేశాడు. అప్పుడు అన్నాడు, నిన్ను ఎక్కడో చూసినట్లుంది అని. నేను కంగారు పడలేదు. అంత అవసరమూ లేదు. నన్ను ఎప్పుడు చూశాడో అతనికి గుర్తొచ్చినంత మాత్రాన కొంపలేమీ మునిగిపోవు. అయినా ఫుల్గా త్రాగి ఉన్న ఆ స్థితిలో నన్ను ఎక్కడో చూసినట్లు గుర్తు రావడం కాస్త ఆశ్చర్యం కలిగించింది. ఎక్కడో చూసి ఉంటారు అన్నాను నేను చిన్నగా నవ్వుతూ. పద పద అంటూ బెడ్ వైపు నడిపించాడు. మరి నా డబ్బు అడిగాను నేను. పనయ్యాక ఇస్తా ఆత్రంగా దాడి చేస్తూ అన్నాడు. ఆ రోజు రాత్రి కూడా ఇదే జవాబు చెప్పాడు. చిన్నగా నవ్వుకున్నాను నేను. నడుం మడతలో చెయ్యేసి చిన్నగా నొక్కాడు. స్పందన చచ్చిన శరీరమేగా. విస్కీ మత్తు పూర్తిగా తలకెక్కడంతో అతనిలోని పురుషుడు విజృంభించాడు. ఎప్పుడో తెల్లవారుజామున 4 గంటలకి అలసిపోయి మత్తుగా నిద్రలోకి జారిపోయాడు.
ఓ అర్ధగంట తర్వాత లేచి వంటికి చీర చుట్టుకున్నాను. నా హ్యాండ్ బ్యాగులోని పేపర్ పెన్ తీసుకొని రాయాలనుకున్న 4 వాక్యాలు నీటుగా రాసి అతనికి కనబడేటట్లు ఎదురుగా టేబుల్పై ఉంచాను. తలుపు గడియ తీసుకొని తృప్తిగా ఆనందంగా ఇంటివైపు దారి తీశాను. అప్పుడు తెరలుగా నవ్వొచ్చింది నాకు. 6 సంవత్సరాల క్రితం ఆ రోజు, ఆ రాత్రి అతనితో గడిపిన ఆ అనుభవం గుర్తొచ్చింది. మృత్యువుతో, ఆకలితో, జ్వరంతో ఆఖరి క్షణాల్లో పోరాడిన పాప ముఖం కనుల ముందు మెదిలింది. మరచిపోదామన్నా మరవలేనిది ఆ అనుభవం. నిదురలో సైతం నన్ను తట్టి లేపుతుంది ఆ అనుభవం. నన్ను కన్న తల్లిదండ్రులెవరో నాకు తెలియదు. ఊహ తెలియని వయసులో రోడ్లపై తిరుగుతూ అడుక్కొని కడుపు నింపుకునేదాన్ని. వయసు వచ్చాక మరో మార్గం లేక ఆకలితో మండే కడుపును నింపుకునేందుకు నా శరీరాన్ని విటులకు అమ్మటం ప్రారంభించాను. ఎవరి వల్ల గర్భం కలిగిందో కానీ నా ప్రమేయం లేకనే ఓ ముద్దుల పాపాయి ఈ లోకాన అడుగిడి అనాథైన నన్ను తల్లిని చేసింది. కన్న తల్లికి బిడ్డ చేదు కాదు కదా. బిడ్డను చూసుకుంటూ బేరాలు తగిలినప్పుడు వెళ్తూ జీవనం సాగిస్తున్నాను. అప్పుడు పాపకు 10 నెలల వయస్సు. మాయదారి మలేరియా జ్వరం నాకు వచ్చి పాపలోనూ ప్రవేశించింది. అప్పటికి జ్వరం వచ్చి 15 రోజులు. తిండి లేదు, బేరాలు చూసుకునే ఓపిక లేదు. పాపకు పాల పొడి ఆఖరి స్పూను కూడా అయిపోయింది. కొనే అందుకు చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. కనీసం బేరం చూసుకుంటే పాపని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చూపించవచ్చు, పాల డబ్బా కొనవచ్చు అని ఆలోచించి లేని ఓపిక తెచ్చుకొని తయారై వీధిలో క్రీనీడలో నిలబడ్డాను. ఆ సమయాన నా దగ్గరికి వచ్చి వస్తావా అని అడిగాడు ఈ మనిషి. మాట్లాడే ఓపిక కూడా లేని నేను అన్నాను. ఎంత అని ప్రశ్నించాడు. 200 చెప్పాను నేను. ఎక్కడికి వెళదాం అడిగాడు. ఇంట్లో పాప జ్వరంతో ఉంది. ఎక్కడికో దూరంగా వెళితే ఎప్పటికో తిరిగి వస్తే పాప ఏమవుతుందో ఏమో. అయినా నేను అడుగు వేసే పరిస్థితిలో లేను. అందుకే అదిగో అక్కడ కనిపించే పార్కు పక్కన పచ్చిక ఉంది, అక్కడికి వెళ్దాం చెప్పాను లేని ఓపిక తెచ్చుకొని. పద అని హుషారుగా దారి తీశాను. డబ్బు అడిగాను. పని అయ్యాక ఇస్తాను అన్నాడు. సరే అని ముందుకు అడుగు వేశాను భారంగా. అలాగే పెనంలా కాలిపోతున్న శరీరాన్ని అతనికి అప్పగించాను. జ్వరంతో వేడిగా ఉన్న శరీరం అతనికి ఇంకా వెచ్చదనం అందించినట్లుంది. రెచ్చిపోయిన అతని శరీరం చల్లబడకుండా వెచ్చదనాన్ని మరలా నింపుకుంటూనే ఉంది. నాలోని ఓపిక పూర్తిగా సన్నగిల్లాక పైకి లేవలేకపోయాను. ఒళ్ళంతా పచ్చి పుండులా మారిపోయింది. డబ్బు అవసరార్థం నూతిలో నుంచి వెలికి వచ్చింది నా స్వరం. నా చేతిలో 2 నోట్లుంచి విజిల్ వేసుకుంటూ వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. పాప ముఖం కళ్ళ ముందు మెదలడంతో బరువుగా మొద్దులా ఉన్న శరీరంలోని ఒక్కో భాగాన్ని బలవంతంగా కదిలించి ఎట్టకేలకు అతి కష్టం మీద లేచి నిలబడ్డాను. చిన్నగా నడిచి చీకట్లోంచి వెలుగులోనికి వచ్చాను. గుప్పిట్లో ఉన్న నోట్లని ఆత్రంగా పరిశీలించాను. నా ముఖం తెల్లబోయింది. 2 తెల్ల కాగితాలు నా చేతిలో ఉన్నాయి. అతను చేసిన మోసం అర్థమయ్యింది. నీరసంగా పడుతూ లేస్తూ నడిచి ఇంటికి చేరుకున్నాను. నే వెళ్ళేసరికి పాప మూలుగుతోంది హృదయ విదారకంగా. కాసిని నీళ్లు తెచ్చి నోట్లో పోశాను. పాప గొంతులో నుంచి టక్ టక్ అనే శబ్దం వెలువడింది. కాసేపటికి దీనంగా చూస్తూ పాప కనుల్లోని చలనం ఆగిపోయింది. ఏడ్చేందుకు కూడా నాలో ఓపిక లేకపోయింది. తెల్లవారాక ఇరుగు పొరుగు వచ్చి పాప శరీరాన్ని తీసుకెళ్లి మట్టిలో కలిపేశారు. తరువాత నేను కోలుకోవడానికి 1 సంవత్సర కాలం పట్టింది. కాలం కలిసి వచ్చి మంచి బేరాలు పట్టి డబ్బు బాగా సంపాదించాను. డబ్బుతో పాటే మనిషిలో కూడా మార్పు వస్తుందనుకుంటా. నా శరీరం కూడా అందం సంతరించుకుంది. అయితే అసలు సంగతి ఏమిటంటే డబ్బుతో పాటు నయం కాని జబ్బును కూడా సంపాదించుకున్నాను. 6 నెలల క్రితం డాక్టర్ ఇచ్చిన రిపోర్టులో HIV పాజిటివ్ అని ఉంది. నా వేశ్యా జీవితానికి దేవుడిచ్చిన శిక్ష ఇది అనుకొని ఈ జబ్బును వ్యాప్తి చేయకూడదనే ఉద్దేశంతో నా వృత్తిని మానేశాను. నేను సంపాదించుకున్న డబ్బుతో జీవితాన్ని గడుపుతూ ఎప్పుడు ఆహ్వానిస్తుందో తెలియని మృత్యువు కోసం ఎదురు చూస్తున్నాను.
అలాంటి ఈ సమయంలో ఆ వ్యక్తి, నా పాప ప్రాణాలు పోవడానికి కారణమైన వ్యక్తి కనిపిస్తే అతనికి శిక్ష వేయకపోతే నా మనస్సుకు శాంతి ఎలా కలుగుతుంది? అందుకే ఈ రాత్రిని అతనితో గడిపాను. అతనిని మృత్యువుకు చేరువ చేశాను. నేను చేసిన పని తప్పో ఒప్పో నాకైతే తెలియదు, కానీ ఎన్నాళ్ళుగానో నాలో రగులుతున్న ప్రతీకార వాంఛ ఇప్పుడు ఈ విధంగా చల్లబడినట్లయింది. నేను రాసిన ఉత్తరంలోని 4 వాక్యాలు చదివి అతను బ్రతికినన్ని రోజులు నరకయాతన అనుభవిస్తాడు. తన జీవితంలో వేశ్యల జోలికి మరలా వెళ్ళడు. ఇంతకంటే శిక్ష అతనికి వేరే ఏం విధించగలను? ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.